means from 7 to 10. Okay. Just erase this. 7 to 10. Okay. We will do NTA mock test number 30. This is not fine. Adjust system. Okay, now it is fine. Video icon, right? First question. This is NTA mock test 30. Okay. First question. There are 3 identical blocks, A, B and C. A, B and C. Okay. Blocks B and C are at rest. Rest ante padukunnayani. Padukodam kada, velocity 0. And A is approaching B with a speed 10 meters per second. 10 meters per second తో వస్తుంది. The coefficient of restitution for all collisions is coefficient of restitution E letter తో represent చేస్తాం 0.5. The speed of block C just after the collision. ఫస్ట్ ఇది వెళ్ళి దీనికి కొలైడ్ అవుతుంది, ఇది వెళ్ళి దీనికి కొలైడ్ అవుతుంది. దాని స్పీడ్ ఎంత అడుగుతున్నాడు? ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వేద్దాం. Conservation of momentum. M1 U1 plus M2 U2 is equal to M1 V1 plus M2 V2. Okay. Same mass, identical masses అన్నాడు కదా, identical mass same. అంటే V1 plus V2 is equal to 10 వచ్చింది. ఇది ఒప్పుకుంటారా? ఇదేంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. తర్వాత ఈ ఫార్ములా ఏంటో చెప్పండి. V2 మైనస్ V1 బై ఇదే కదా ఈ ఫార్ములా. 0.5 is equal to V2 మైనస్ V1 బై U1 10, U2 0. అంటే V2 మైనస్ V1 5 వచ్చింది. V1 ప్లస్ V2 10 ఉంది. V2 మైనస్ V1 5 వచ్చింది. 0.5 into 10 ఎంత 5 కదా, రెండు యాడ్ చేద్దాం. 2V2 is equal to 15. అంటే V2 ఎంత వచ్చింది? 7.5. V2 is 7.5. ఇప్పుడు ఇది 7.5 తో వెళ్ళి దీన్ని స్ట్రైక్ చేస్తుంది, అర్థమవుతుందా? అప్పుడు దీని స్పీడ్ కొట్టాలి. సేమ్ అదే మెథడ్ అప్లై చేసాం అనుకోండి. V1 ప్లస్ V2 10 ఇప్పుడు 7.5 అవుతుంది. అండ్ V2 మైనస్ V1 ఎంత అవుతుంది? 7.5 by 2. ఓకే, ఇక్కడ 7.5 into 0.5 వస్తుంది, అంటే 7.5 by 2. అంటే ఇది కనుక్కోవాలి దీని స్పీడ్. దాని స్పీడ్ అంటే అప్పుడు ఈ రెండుకి ఇది V1 అవుతుంది, ఇదేమో ఇది V2 అవుతుంది, ఇది U1, ఇది U1. ఓకే, ఈ రెండు ఏం చేద్దాం? యాడ్ చేద్దాం. అంటే 2V2 is equal to మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. 7.5 into 3/2 అవుతుంది. ఓకే, 7.5 into 3/4. That is the answer.
సో దిస్ కమ్స్ అవుట్ టు బి 5.6. రాయండి అమ్మా. .6 వస్తుంది నియర్గా. ఇప్పుడు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అన్నది ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో కూడా అప్లై చేయొచ్చు. ఇది ఈ ఫార్ములా గుర్తుందా? v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. దీని స్పీడ్ 7.5 వచ్చింది. ఇప్పుడు ఇది వెళ్ళి దీనికి కొలైడ్ అవుతుంది. మళ్ళీ ఇందాకలాగా v1 ప్లస్ v2 ఇందాక 10 అయింది. ఇప్పుడు v1 ప్లస్ v2 ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. ఇందాక v2 మైనస్ v1 ఎంత అయింది? 5 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది? v2 మైనస్ v1 7.5 బై 2 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే v1లు క్యాన్సిల్ అయ్యాయి కదా, అర్థమైందా? సో కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు కన్సర్వ్ అవుతుంది చెప్పండి? అంటే half m1 u1 square plus half m2 u2 square is equal to half m1 v1 square plus half m2 v2 square. అది kinetic energy is conserved in elastic collision. Elastic అనే వర్డ్ మెన్షన్ అవ్వాలి, అదర్వైజ్ we cannot write that conservation of kinetic energy. మొమెంటం ఏ కొలిషన్ లోనైనా కన్సర్వ్ అవుతుంది. There is the first question. Second question is like this. In Young-Stanford experiment at a point is 3/4 the maximum intensity. Maximum intensity 4I0 ఉంటుంది కదా, అంటే ఇక్కడ I0 ఇక్కడ I0 ఉంటే maximum intensity ఎంత ఉంటుంది? 4I0 ఉంటుంది. ఓకే, ఒక పాయింట్ ఉందంట, అక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉందంట? 3/4 the maximum intensity ఉందన్నాడు. What is the angular position of the point? So what is the angular position of the point where intensity is 3/4 the maximum intensity? Sin inverse 3 by lambda. Angular position is adugunnane. Sin inverse lambda by 3a. Sin inverse lambda by 3a. Okay, sin inverse lambda by 2a. Sin inverse lambda by 6a. Sin inverse lambda by 6a. Sin inverse lambda by 4a. And a is the a and slit ki మధ్య ఉన్న distance. Okay. Formula అంటే 4I0 cos square 5/2. ఇది ఫార్ములా. సో మనకి రాయాలి I0 ప్లస్ I0 ప్లస్ 2√I0. ఇదే కదా రిజల్టెంట్ ఇంటెన్సిటీ, అంటే దీన్ని ఇలా రాయొచ్చు. ఓకే, రిజల్టెంట్ ఇంటెన్సిటీ రెండు వైపులా మనకి 4I0 క్యాన్సిల్ అయింది. cos 5/2 ఎంత వచ్చింది? √3/2. √3/2 అంటే 5/2 ఎంతమ్మా? 30 డిగ్రీలా? 30 అంటే ఎంత? 5/6. 3 టైమ్స్ పోయింది కదా. 5 is equal to 5/3. ఓకే, ఇది ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి రిలేషన్ ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ 2π ఫేజ్ డిఫరెన్స్, లాంబ్డా పాత్ డిఫరెన్స్ అమ్మా. యాక్చువల్ గా ఇక్కడ 5/3 ఫేజ్ డిఫరెన్స్ కదా. 5/3 ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ ఎంత? ఈ రెండు మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. లాంబ్డా ఇంటూ 5/3 డివైడెడ్ బై 2π ఎంత వచ్చింది? డెల్టా లాంబ్డా బై 6 వచ్చిందా? పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? డి సైన్ థీటా కదా. డి సైన్ థీటా. ఏ సైన్ థీటా అని అర్థం? ఏ సైన్ థీటా. అంటే ఇక్కడ ఏ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్లిట్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సైన్ ఇన్వర్స్ లాంబ్డా బై 6a. రాయండి. ఫస్ట్ మనం ఏం కట్టాలి? ఫేజ్ డిఫరెన్స్ కట్టాలి.
5 కట్టాలి. ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి రిలేషన్ మనకు తెలుసు. పాత్ డిఫరెన్స్ 2π, ఫేజ్ డిఫరెన్స్ అంటే పాత్ డిఫరెన్స్ లాంబ్డా. రాయండి అమ్మా. డెల్టా అంటే పాత్ డిఫరెన్స్ కి ఇంకో ఫార్ములా ఉంది, డి సైన్ థీటా అని రాసేవారు కదా మీరు, డి సైన్ థీటా. డి బదులుగా నేను ఏ అని రాసాని, థీటా కట్టాలి. అంటే క్వశ్చన్ ఏంటంటే ఏ యాంగులర్ పొజిషన్ లోని ఇంటెన్సిటీ 3/4 ద మాక్సిమం ఇంటెన్సిటీ ఉందన్నాడు. అర్థమైందా? రాయండి. సో 2 questions are over. ఇంకేం డౌట్ ఉందమ్మా? చాట్లో పెట్టు, చాట్ బాక్స్ ఓపెన్ ఉంది కదా. సరే, erasing this. ఈ ఫార్ములా ఏమైనా చూసారా? 4I0 cos square 5/2. ఎస్ఐ ఫిజికల్ ఆప్టిక్స్ లో క్వశ్చన్ ఉంటుంది 4 మార్క్స్ కి. 4I0 cos square 5/2 resultant intensity. Okay, next third problem. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి నీకు డౌటా? చెప్పు, అన్మ్యూట్ చేసుకుని డౌట్ ఏంటో చెప్పు. అన్మ్యూట్ చేసుకో. సో ఓకే, నెక్స్ట్ థర్డ్ ది. I think that is the same paper. థర్డ్ ది మొన్న చెప్పాను అంటే ఫోకల్ లెంత్ ఎలా ఇచ్చాడు? 1/v మైనస్ 1/u అని ఇచ్చాడు ఫోకల్ లెంత్. ఓకే, P is the relative error in u and v. P is the relative error in u and v. Okay. What is the relative error in f అని అడిగాడు. What is the relative answer? Which should P into 1/u plus 1/v. This is the answer. Okay. దీన్ని డెరివేటివ్ చేస్తాం. minus 1/f square into df is equal to minus 1/v square into dv. The minus of minus plus అవుతుంది, plus 1/u square into du. So df by f square is equal to dv by v square minus dv అంటే p కదా, du అన్నా కూడా p. ఓకే, ఈ p బయట తీసేయండి. df by f square is equal to p into 1/v square minus 1/u square అంటే ఏంటి? a square minus b square ఫార్ములా చెప్పండి. a plus b into a minus b. ఇక్కడ సో యూ కెన్ 1/f is equal to 1/, ఇది 1/f అని రాసుకోండి. 1/f ని ఇక్కడ 1/f ఉంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రిలేటివ్ ఎర్రర్. This is the answer. Okay, note down this. ఒక్క నిమిషం ఉండండి, అబ్బాయికి ఏదో డౌట్ ఉన్నట్టుంది. ఏంటమ్మా నీకు ఏంటి డౌట్ ఏంటి? అన్మ్యూట్ చేసుకో. సరే, నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసావు, అన్మ్యూట్ చేసుకో. చాట్ లో పెట్టాను, నీకు డౌట్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి అమ్మా.
This is our third problem. Okay, right. Just erasing this. Fourth చూడండి. Fourth, the two rods of aluminium and other, one of aluminium and other of steel. Okay, having initial lengths L1 and L2. Okay, are connected to form a single rod. ఒక rod కింద ఫార్మ్ చేశాడు. ఈ లెంత్ ఎంత L1 plus L2 కదా. The coefficient of linear expansion for aluminium and steel are alpha A and alpha S. If the length of each rod increases by the same amount, if the length of each rod increases by the same amount, then what is this? The L1 alpha A delta T ఇదే కదా, L alpha delta T కదా increase in length. ఇది L2 alpha S delta T, ఈ రెండు సేమ్ అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ బోత్ ద రాడ్స్ ఈజ్ సేమ్ అన్నాడు. డెల్టా టీ క్యాన్సిల్ చేయొచ్చు. L1 by L2 ఎంత వస్తుంది? L2 by L1 ఎంత వస్తుంది? ఆల్ఫా ఏ బై ఆల్ఫా ఎస్. రెండు వైపులా +1 యాడ్ చేయండి. +1 యాడ్ చేయండి రెండు వైపులా. అంటే L1 plus L2 divided by L1 is equal to alpha A plus alpha S divided by alpha S. అది రివర్స్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ ద రివర్స్ థింగ్. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? L1 by L1 plus L2 is equal to alpha S divided by alpha A plus alpha S. Note down this. ఈ ఫార్ములా గుర్తుందా? చేంజ్ ఇన్ లెంత్ L alpha delta T. రాయండి అమ్మా. అంటే చేంజ్ ఇన్ లెంత్ ఇన్ బోత్ ద రాడ్స్ ఏమన్నాడు? సేమ్ అన్నాడు. చేంజ్ ఇన్ లెంత్ ఇన్ బోత్ ద రాడ్స్ ఈస్ సేమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ erasing this. Next, the minimum length of the antenna. This is the fifth question. Minimum length of antenna to transmit a signal of frequency 10 megahertz. To transmit a frequency of 10 megahertz. Okay, 10 megahertz. Length of the antenna ఎంత ఉండాలి తెలుసు కదా, కమ్యూనికేషన్ సిస్టమ్ లో చదువుకున్నారు. λ/4 ఉండాలి. Where lambda is the wavelength of the wave that is transmitted. Wavelength కడదాం. Wavelength అంటే velocity by frequency. Frequency ఎంత? 10 into 10 power 6. అర్థమవుతుందా? అంటే మనకి ఎంత వస్తుందో చూడండి, 30 వస్తుంది. అంటే లెంత్ ఆఫ్ ద యాంటెనా ఎంత ఉండాలి? 30/4. 30/4. దిస్ ఇస్ నథింగ్ బట్ 27.5 meters is the answer. Note చేయండి ఇది. ఇక్కడ డి ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, ఇది గుర్తుందా? మినిమం లెంత్ ఆఫ్ ద యాంటెనా కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఈజీ కదా ఇది. వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ చేస్తే వేవ్ లెంత్ కదా వచ్చేది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్.
సిక్స్త్ డయోడ్స్ ఇచ్చాడు. డయోడ్స్ ఓకే. So this is the point A and this is point B, and you have to find the effective resistance between A and B. You have to find the effective resistance between A and B. Okay, 4 options are given: 4 ohms, 13 ohms, 4 or 13 ohms. D is 4 ohms or 0 ohms. So it has C option correct. What can be the resistance between A and B? అంటే ఫస్ట్ ఇక్కడ పాజిటివ్ ద బ్యాటరీ కనెక్ట్ చేద్దాం, ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేద్దాం. అర్థమైందా? అప్పుడు మనకి ఈ రెండు ఫార్వర్డ్ బయాస్డ్ అవుతాయి. ఆ రెండు ఫార్వర్డ్ బయాస్డ్ అవుతాయి. ఈ రెండు ఫార్వర్డ్ బయాస్ అవుతాయి. ఫార్వర్డ్ బయాస్ లో డయోడ్ ఏంటి, ఎలో చేస్తుంది కరెంట్. ఓకే, బట్ ఈ మధ్యలో ఉన్న రెసిస్టర్ తీసేయచ్చు. యూ కెన్ రిమూవ్ ద సెంట్రల్ రెసిస్టర్. ఎందుకు? P/Q కూడా R/S వస్తుంది కదా, 8 ఇది. మధ్యలో తీసేయచ్చు. అంటే పైన 2 సిరీస్, కింద 2 సిరీస్, మళ్ళీ ప్యారలల్. పైన 6 వచ్చింది, కింద 12 వచ్చింది. 6 × 12/6 + 12 ఎంత? 6 × 12/18 ఎంత వస్తుందమ్మా? 4 ohms వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ పెడితే డయోడ్స్ రివర్స్ బయాస్ అవుతాయి. రివర్స్ బయాస్ లో కండక్ట్ చేయవు, దే విల్ నాట్ కండక్ట్ కరెంట్. అంటే కరెంట్ ఒకవేళ వస్తే ఇటుపక్క రావు, ఇలా వచ్చేస్తాయి. ఇంక ఇటుపక్క కూడా ఇలా వచ్చేస్తుంది కరెంట్. అంటే ఈ 3 ఏంటి, సిరీస్ లో ఉన్నట్టు. కరెంట్ ఇలా వచ్చేస్తుంది, ఇటుపక్క వెళ్ళదు కరెంట్. అంటే 13 ohms కూడా కరెక్టే. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. నోట్ డౌన్ దిస్. And in the forward bias, diode will offer 0 resistance, ideal diode. Reverse bias లో infinite resistance ఆఫర్ చేస్తుంది. రాయండి అమ్మా. చేయగలరు కదా ఇలాంటి క్వశ్చన్స్? Next, I am erasing this. Okay, సిరీస్ అంటే యాడ్ చేయడమే. రివర్స్ బయాస్ లో కరెంట్ రాదు, ఇటు అలా వచ్చేస్తుంది కరెంట్. 3 యాడ్ చేసేలే. ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు వీట్ స్టోన్ బిట్స్ కనబడింది కదా మీకు. P/Q కూడా R/S వచ్చింది. నెక్స్ట్, there is a disc of mass 2 kg and radius 0.2 meters and is rotating with an angular speed. There is a disc in the question is 7th of mass 2 kg and radius 0.2 meters. It is rotating with a speed of 30 radians per second. Angular speed. The angular velocity of the disk with the mass of 0.2 kg is put on the periphery. ఇక్కడ చివరి ఎడ్జ్ లోని 0.25 kg మాస్ పెట్టాడు. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ ఎంత? సో we can have that I1 ω1 is equal to I2 ω2. I1 ω1 is equal to I2 ω2. Law of conservation of angular momentum. Okay. I1 ఎంతమ్మా? mr²/2 అయినా డిస్క్ ది mr²/2 ω1 30. ఇది mr²/2 m ఇది. దీనివల్ల కూడా ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కొంచెం పెరిగింది. ఇట్ ఇస్ 0.25 × r². ఇంత పెరిగిందమ్మా, ఎక్స్ట్రా ఇంత పెరిగింది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది కదా. ω2 కట్టాలి. ω2 you have to find. So just you substitute this r value and m value here.
and final angular velocity will be 24 radians per second. Okay, this is easy one. Moment of inertia పెరిగింది ఇంకో మాస్ పెట్టడం వల్ల, అంటే యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది కదా. ఏది కాన్స్టెంట్? యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. ఓకే, ఎక్స్టర్నల్ టార్క్ ఏం యాక్ట్ అవ్వట్లేదు. So this is easy question, right? Next, which one? Seventh question and the eighth. There is a bottle, okay, and there is a cork, wooden cork. A bottle has an opening of radius A, and length B. Okay, there is a cork of radius B, of length B, and radius A plus delta A. Cork, wooden cork, అది బాటిల్ లోపలికి పంపించేయాలి. So is compressed to fit into the opening as shown in the figure. If the bulk modulus is B, and coefficient of friction between the cork and the bottle is mu, what is the force needed to push the cork inside? ఈ cork లోపల push చేసేయాలి. What is the force needed? Bulk modulus formula ఏంటి? Pressure divided by delta A by A, delta V by V కదా. V అంటే pi A square BM, the volume. Delta V ఎంత వస్తుంది? Delta V is pi into 2A into delta A. A square derivative, ఇలా రాయాలి. B కాన్స్టెంట్ ఇక్కడ. సో ప్రెషర్ ఎంత వస్తుందో చూద్దాం. Pressure is bulk modulus into delta V by V. Delta V అంటే రాయాలి 2 pi A delta A into B divided by V. V అంటే pi A square B. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? ప్రెషర్ కట్టేనే, ప్రెషర్ పై క్యాన్సిల్ అవుతుంది, ఒక ఏ క్యాన్సిల్ అయింది, బి ఒకటి క్యాన్సిల్ అయింది. ఓకే, ఇప్పుడు నార్మల్ రియాక్షన్ అంటే ఎంత వస్తుంది? నార్మల్ రియాక్షన్ అంటే ఫోర్స్ అంటే ఏంటి? ప్రెషర్ ఇంటూ ఏరియానే కదా. ప్రెషర్ అంటే ఇది 2B delta A divided by A. Pressure into area. Area of the neck ఎంత? కోడి నెక్ కాదు, కోడిని ఇలా ఎలాడుతా నెక్ పట్టుకుని, ఆ నెక్ బాటిల్ నెక్ ఏరియా ఎంత? 2 pi AB. బాటిల్ నెక్ ఏరియా ఎంత? మా పెరిమీటర్ ఇంటూ లెంత్, అదే ఏరియా. ఫోర్స్ ప్రెషర్ ఇంటూ ఏరియా చేస్తే ఏమొస్తుంది? ఫోర్స్. అదే నార్మల్ రియాక్షన్. మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కట్టాలమ్మా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ కదా. ఇదేమైనా క్యాన్సిల్ అయింది అంటే 4 pi B delta A ఇంటూ B. ఓకే, ఇంటూ మ్యూ. కనబడిందా ఇది? ఎంతైతే ఫ్రిక్షన్ ఉందో దాని అంత ఫోర్స్ మనం అప్లై చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ గోస్ ఇంటూ ద బాటిల్. ఓకే, so fourth option is correct. Note down this. Bulk modulus formula గుర్తుంది కదా. So this is bulk modulus. ఇక్కడ నుంచి మనం ప్రెషర్ వచ్చింది, ప్రెషర్ నుంచి ఫోర్స్ వచ్చింది. ప్రెషర్ ఇంటూ ఏరియా. నార్మల్ రియాక్షన్ కదా ఇక్కడ ఫోర్స్ అంటే. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ కట్టాలి, ముందు నార్మల్ రియాక్షన్ కట్టాలి కదా. మ్యూ ఇంటూ ఎన్ఏ కదా ఫ్రిక్షనల్ ఫోర్స్. మరి మనం దీన్ని లోపల పుష్ చేస్తున్నాం అంటే అగైన్స్ వాట్ వీఆర్ పుషింగ్? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, నోట్ డౌన్ దిస్. So 1 minute. Right.
రాయండి ఫాస్ట్. ఇంకో ప్రాబ్లం చేద్దాం. Just I'll come back. 1 minute. Co-host. Okay. So I'm erasing this. So next question. So just okay. Next question. Ninth question చూడండి. Lights of wavelength 340 nanometers and 540 nanometers రెండు వేవ్ లెంత్స్ ఇచ్చాడు. ఓకే. Are incident on a metallic surface. The ratio of maximum speed of electrons. The ratio of maximum speed of electrons is 2. What is the work function of the metal? Ratio of maximum speed 2 అన్నాడు. వర్క్ ఫంక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్. ఆన్సర్ 1.85 ఇచ్చాడు. చూడండి క్యాలిక్యులేషన్ ఈజీగా కాదు. 1240 ఫార్ములా ఏంటమ్మా? హెచ్సి బై లాంబ్డా బదులు 1240 అని రాద్దాం. 1240 డివైడ్ బై 340 రాద్దాం. డైరెక్ట్గా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వచ్చేస్తుంది మనకి ఇది. వర్క్ ఫంక్షన్ ప్లస్ EV1 ఇది కైనెటిక్ ఎనర్జీ. తర్వాత 1240 divided by 540 is equal to 5 plus EV2 half mv square అని రాయాలి. స్పీడ్ రేషియో ఇచ్చాడు కదా. he has given the ratio of speed. stopping potential ratio, స్పీడ్ రేషియో ఇచ్చాడు. స్పీడ్ ఇది half mv2 square. v1 by v2 ఇచ్చాడు. సరే రెండు క్యాన్సిల్ చేద్దాం. 124 by 34. 124 by 34 minus 5 divided by 124 by 54 ఇక్కడ. 54 minus 5 is equal to v1 square by v2 square. v1 square by v2 square అంటే 4 అని రాయాలి. ఇక్కడ నుంచి 5 కడదామే. దీన్ని అటుపక్క తీసుకెళ్దాం. అంటే 124 by 34 minus 5 is equal to 4 into 124 by 54 minus 45. మనం 5 కట్టాలి కదా. ఈ మైనస్ తిప్పకు తీసుకొద్దాం. అంటే 35 అవుతుంది. 35 is equal to 124 కామన్ తీద్దాం. 124 కామన్ తీస్తే 4 by 54 minus 1 by 34 అవుతుంది. 5 కావాలంటే 3 కింద పంపించండి. ఓకే. సో how many times this is going? 3 నియర్లీ ఎన్ని టైమ్స్ పోతుందో 41 టైమ్స్ పోతుంది. అక్కడ ఎల్సిఎం అది తీసి చేస్తారు కదా. సో యూ కెన్ టేక్ ద ఎల్సిఎం హియర్ అండ్ నియర్లీ యువర్ ఆన్సర్ షుడ్ బి 1.85. క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేయండి. ఓకే. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు డూ. ఓకే. హీ హ్యాస్ గివెన్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ v1 by v2 ఇచ్చాడు. స్పీడ్స్ రేషియో అంటే హెచ్సి బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ హాఫ్ mv స్క్వేర్ కదా. అంటే మనకి ఇది దీన్ని వదలపక్క తీసుకెళ్ళి దీన్ని కూడా వదల అప్పుడు డివైడ్ చేయండి. అప్పుడు v1 స్క్వేర్ బై v2 స్క్వేర్ వస్తుంది. అంటే v1 స్క్వేర్ బై v2 స్క్వేర్ 4 అని తీసుకోవచ్చా? ఇది రాయండి అమ్మా.
So I'm just erasing this, right? 1/27 ఇక్కడ 1/27 వస్తుంది కదా, 2/27. ఓకే, so idea is important for us. Next, there is a system which is oscillating. You have to find the time period of that system. అంటే ఇక్కడ ఒక ట్రాలీ ఉంది, లోపల ఒక స్ప్రింగ్ ఉంది. ఈ ట్రాలీ మాస్ 4m, ఈ మాస్ m. దీన్ని కొంచెం కంప్రెస్ చేసి వదిలేడు, ఇది ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది సిస్టమ్, ఇలా 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 ఇలాగా. ఇది ముందుకెళ్తుంటే ఇది బ్యాక్ వెళ్తుంటుంది కదా. ఇది స్మూత్ ఫ్లోర్ మీద పెట్టాడు. టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే 2π√μ/k. ఇది ఫార్ములా. మ్యూ అంటే రెడ్యూస్డ్ మాస్ అంటాం. మ్యూ అంటే ఏంటంటాం? రెడ్యూస్డ్ మాస్. రెడ్యూస్డ్ మాస్ ఫార్ములా ఏంటంటే m1m2/m1 + m2. ఇది ఫార్ములా. అంటే m × 4m/4m + m ఎంత? 5m కదా, డివైడెడ్ బై k. అంటే వాట్ ఇస్ ద ఆన్సర్? 2π√4m/5k. సో దట్ ఈస్ ద ఆన్సర్. అది ఎలా ఇచ్చాడంటే ఆన్సర్ 4π × m/√. ఇలా ఇచ్చాడు ఆన్సర్. కరెక్టే కదా? అంటే 2 4 బయట తీసాడు. రాయండి అమ్మా. Is your MCET exam postponed? ఇవాళ చెప్తా అన్నాడా? పోస్ట్పోన్ అవుతుందో లేదో చూద్దాం. జస్ట్ erasing this, right? ఫార్ములా గుర్తుండదు కదా. 2 body system. Even you can take it like this. అంటే ఇక్కడ ఒక మాస్, ఇక్కడ ఒక మాస్, మధ్యలో స్ప్రింగ్. ఇది m1, ఇది m2. దీన్ని ఇలా కంప్రెస్ చేసి వదిలేం అనుకోండి, ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది. ఇదే ఫార్ములా, ఇదే. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. గుర్తుండదా? 2π√μ/k. So there is వైర్ ఇలా ఉంది. So it is like this. So there is a wire like this. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలి మీరు. These are all, this is square, this is also square of side length 2r. Side length 2r, okay. And this is also 2r. And ikkada this radius is r. Current ఇలా ఫ్లో అవుతుంది. కరెంట్ ఎలా ఫ్లో అయితే మాకేంటండి అంటారా? ఏమో, మీరు వర్క్ చేస్తున్న చోట ఇలాంటిది సిచ్యువేషన్ ఏమైనా వస్తే then you can tell. Then we can find what is the magnetic field at magnitude of magnetic field at O. This is the point O. పెద్ద క్వశ్చన్ ఇది. 10th question. This is 11th. In
నాకు ఫార్ములాస్ చెప్పండి. ఇది ఇక్కడ డి డిస్టెన్స్ దగ్గర ఇది ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది, ఇది బీటా యాంగిల్ మేక్ చేస్తుంది. ఫార్ములా ఏంటి? μ0I/4πd sin ఆల్ఫా ప్లస్ సైన్ బీటా కదా. ఈ ఫార్ములా గుర్తుందా? అంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వాలి, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆర్క్ వల్ల ఎంత? μ0I/2r ఇంటూ θ/2π. ఇది ఫార్ములా ఆర్క్ అంటే. θ2π తీసుకోండి, θ2π తీసుకుంటే μ0I/2r వస్తుంది కదా. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాను నేను. సో ఐఎమ్ రైటింగ్ హియర్. అంటే ఈ వైర్ తీసుకున్నాను ఫస్ట్. ఈ వైర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలి. μ0I/4πd. డి అంటే 2r తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2r ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. సైన్ ఆల్ఫా అంటే సైన్ 45 రాయాలి. అంటే ఇక్కడ నుంచి ఒక డాటెడ్ లైన్ ఇక్కడ పెట్టండి లాగా. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత? 45 degrees కదా. మరి సైన్ బీటా ఎంత? సైన్ బీటా 0. ఓకే, ఇలాంటి వైర్లు మనకి 1 2 3 4 వైర్లు ఉన్నాయి. ఇంటూ 4 చేద్దాం. అన్నిటి వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ అయిపోతుందండి. చూడండి, దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు ఉంది, ఇటు పక్క కరెంట్ లోపలికి ఉంది. దీనివల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉంది. ఈ వైర్ వల్ల ఇక్కడైతే బయటకు ఉంది, పైకి అంటే కిందకి లోపలికి ఉన్నట్టే కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ అయిపోతుందమ్మా. అంటే ఇంటూ 4 చేశాను. సైన్ బీటా అంటే బీటా 0 తీసుకున్నాను. తర్వాత సర్క్యులర్ ఆర్క్ వాళ్ళు చెప్పండి. సర్క్యులర్ ఆర్క్ μ0I/2r ఇంటూ θ. అంటే π/2 ఇది యాంగిల్. π/2/2π. ఓకే, అండర్స్టాండింగ్? అంటే μ0I/8r వస్తుంది. దట్ ఈస్ μ0I/8r ఇంటూ 2 చేయాలి. ఇక్కడ ఒక ఆర్క్ ఉంది, ఇక్కడ ఒక ఆర్క్ ఉంది కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, చూడండి, ఈ వైరు తీసుకోలేదు నేను. ఈ వైర్ కూడా తీసుకోలేదు నేను. ఇక్కడ వైర్ ఉంది, అది కూడా తీసుకోలేదు నేను. ఎందుకు? బికాజ్ ఆ పాయింట్ ఈ వైర్ యొక్క యాక్సిస్ మీద ఉంది. పాయింట్ అంటే ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది, ఇదేదో యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంది. ఈ వైర్ వల్ల ఇక్కడ ఈ వైర్ లో కరెంట్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. అంటే ఈ వైర్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు, ఈ వైర్ వల్ల కూడా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంది? యాక్సిస్ మీద ఉంది ఆ వైర్ కి. ఈ వైర్ తీసుకోలేదు నేను. బికాస్ దాట్ పాయింట్ ఈస్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఆల్ దోస్ వైర్స్. అంటే sin 0 ప్లస్ sin 180 ఆర్ sin 0 sin ఆల్ఫా బీటా రెండు 0. అంటే μ0I/4πd ఇంటూ sin 0 ప్లస్ sin 0 0 కదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నోట్ డౌన్ దిస్. Why I multiplied with 4? Okay, because we have 4 wires, 1 2 3 and 4. So next question. ఈ రెండు ఫార్ములాలు గుర్తుంటాయా? ఇది స్ట్రైట్ వైర్. ఇన్ఫైనైట్ లెంత్ వైర్ అంటే ఆల్ఫా బీటా 90 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ sin 90 ప్లస్ sin 92 అంటే μ0I/2πd వస్తుంది. ఇన్ఫైనైట్ లెంత్ వైర్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద 12th question. అంటే టైం పట్టేస్తుందని కూడా ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ద టైం కన్స్యూమింగ్ క్వశ్చన్ కావాలంటే లాస్ట్ లో ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్. వెయిట్ ఆఫ్ ద బాడీ decreases by 1% when it is raised through a height h. వెయిట్ 1% తగ్గిందంట.
GH ఫార్ములా ఏంటమ్మా? G ఇంటూ 1 మైనస్ 2h/r ఏనా? అంటే వెయిట్ 1% తగ్గిందంటే దీన్ని 99g/100 అని రాసుకోవచ్చా? వన్ పర్సెంట్ తగ్గిందంటే ఇలా రాయొచ్చు కదా, అదవుతుందా? జీజీ కొట్టేయండి. అంటే 2h/r ఎంత వస్తుంది? 2h/r ఈజ్ 1 మైనస్ 99/100. అంటే 2h/r ఈజ్ నథింగ్ బట్ 1/100. అంటే h/r ఎంత అవుతుంది? 1/200. ఓకే, ఇది ఎలా ఉంచండి. ఇప్పుడు హెచ్ అనే డెప్త్ తీసుకెళ్ళాడు. అంటే వెయిట్ 1% తగ్గిందంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 1% తగ్గాలి కదమ్మా. వెయిట్ 1% తగ్గింది అన్నాడు. మన పైకి వెళ్తేనే తగ్గుతుంది, ఎర్త్ లోపలికి వెళ్ళినా తగ్గుతుంది. ఎర్త్ లోపలికి వెళ్తే ఎలా మారుతుంది? GD ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ 1 మైనస్ d/r. ఇదేనా ఫార్ములా? ఎంత పర్సెంటేజ్ మారింది అంటాడు. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ వెయిట్ పర్సంటేజ్? డిక్రీజ్ ఇంక్రీజ్ అని. డిక్రీజ్ అవుతుంది, లోపలికి వెళ్తే తగ్గుతుంది. అంటే GD బై G ఈజ్ ఈక్వల్ టు D బదులు హెచ్ రాసుకున్నానే. అంటే హెచ్ అనే డెప్త్కి వెళ్ళాడు. ఇఫ్ హీ హాస్ గాన్ టు ద సేమ్ డెప్త్ హెచ్, ఇందాక ఎంతైతే హైట్ వెళ్ళాడో అంతే డెప్త్కి వెళ్ళాడు. అంటే h/r ఆల్రెడీ కట్టాం ఇందాక. h/r ఈస్ 1/200. ఓకే, GD బై G ఎంత? 1/200, 199/100, 200 కదా. రెండు వైపులో 1 మైనస్ చేద్దాం. 1 మైనస్ చేసి ఇంటూ 100 కూడా చేయండి. అంటే 1 మైనస్ చేస్తే 1/200 వస్తుంది. ఇంటూ 100 చేయాలి. అంటే ఇది ఆన్సర్ పర్సంటేజ్ డిక్రీజ్ అని ఇచ్చాడు. పర్సంటేజ్ డిక్రీజ్. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి కదా. అంటే నాకు 1/2 వస్తుంది. ఆన్సర్ 0.5% అమ్మా. పక్కన డిక్రీజెస్ అని రాయాలి. ఇట్ డిక్రీజెస్. ఇది డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇలా మారుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. హైట్కి వెళ్ళే కొద్దీ ఇలా మారుతుంది. ఓకే, నోట్ డౌన్ దిస్. అంటే ఇందాక ఎంత అన్నాడు? 1% తగ్గింది అన్నాడు. ఇప్పుడు ఎంత పర్సెంట్ తగ్గింది? తగ్గుతుంది కంపల్సరీ. లోపలికి వెళ్ళినా కూడా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తగ్గుతుంది. మాకు ఎందుకంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా మారితే మాకు నేను అనుకుంది అయిపోవాలి అంతే. ఎత్త మీద భూమి మీద బతుకుతున్నాం చాలా. ఇవన్నీ ఎందుకండి? ఓకే, రైట్. I'll just erase this. ఈ బ్లూ ఇంక్ కొంచెం గట్టిగా ఉందా? స్టిక్కీ నేచర్. ఇట్ హ్యాస్ మోర్ స్టిక్కీ నేచర్. సో I have to erase which and a more normal reaction I have to apply. ఓకే, నార్మల్ రియాక్షన్ ఎక్కువ ఉంటే కదా ఫ్రిక్షన్ పెరుగుతున్నట్టే కదా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ వి విల్ గో. రైట్, ఒక రింగ్ ఉంది. రింగ్ ఇలా ఉంది. ఇక్కడ చిన్న ఓపెనింగ్ ఉంది. అంటే దీని మీద పాజిటివ్ ఛార్జ్ అయితే ఉంది. There is a positive charge on the entire surface of the ring. The radius of the ring is 0.5 meters. ఎంత ఓపెనింగ్ ఉందంటే 0.002 పై మీటర్స్ గ్యాప్ ఉంది. గ్యాప్. తర్వాత మొత్తం రింగ్ మీద ఛార్జ్ ఎంతంటే 1 కూలుంబ్ ఛార్జ్ ఉంది. 1 కూలుంబ్ అంటే చాలా ఎక్కువ. 1 కూలుంబ్ అంటే చాలా ఎక్కువ.
వన్నే కదండి అంటారు. వన్నే కదండి, చాలా ఎక్కువ ఛార్జ్ అది. అంటే ఒక గ్రూప్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సరే, వాట్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 0 అయితే కాదు, బికాస్ ఇక్కడ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, బికాస్ ఆపోజిట్ గ్యాప్ ఉంది. దర్ ఇస్ అ గ్యాప్ హియర్. మిగతా ఇక్కడ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాన్సిల్ అయిపోతుంది, కానీ ఇక్కడ మటుకు క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, అంటే ఇక్కడ ఛార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. చెప్పండి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? 1/4πε0 Q/r² కదా. Q అంటే ఇక్కడ ఈ ఛార్జ్ తీసుకోవాలి. 1/2πr 1/2πr. స్మాల్ గ్యాప్ కదా అది, 2πr అని రాసేయండి. ఇంటూ 0.002π ఇంటూ Q ఎంత? 1. Q1 ఓకే, బై r² డివైడెడ్ బై r². అదే కదా 1/4πε0 Q/r². పై క్యాన్సిల్ అయింది. అండ్ దిస్ గోస్ హౌ మెనీ టైమ్స్? 1000 టైమ్స్. ఓకే, 1/4πε0 is 9 × 10⁻9 divided by 1000. R 0.5 కదా, 1/r³ వచ్చింది. అంటే 0.5 × 0.5 అంటే 1/2 × 1/2 × 1/2 అంటే పైకి వచ్చేసరికి 8 అయిపోతుంది. అది అదవుతుందా? అంటే 72 ఇంటూ ఆన్సర్ ఎంతమ్మా? 72 × 10⁻6 అంటే ఆన్సర్ 7.2 న్యూటన్స్ అని రాయాలి లాస్ట్ లో. ఓకే, నోట్ డౌన్ దిస్. యు అండర్స్టూడ్ దిస్? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, టువర్డ్స్ ద గ్యాప్ ఉంటుంది డైరెక్షన్. అదే ఎంత నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఇలా ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ఉంటుంది. Last one more question we will do. Okay, ఇది ఈజీయే కదా. ఓకే, అంటే ఇది ఏంటంటే ఛార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్. ఇది ఇంటూ లెంత్ చేస్తే ఏమొస్తుంది? ఆ చిన్న ఛార్జ్ వస్తుంది కదా ఇక్కడ ఛార్జ్, దానివల్లే కదా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది ఈ పైన. ఓకే, నెక్స్ట్ 1/4πε0 వాల్యూ ఎంత? 9 × 10⁻9. I'm just erasing this. Last problem है. This is problem number 14. There is a metallic plate. And this is earthed. Earthed అంటే దాని పొటెన్షియల్ 0. And there are 3 points P, Q and R. Okay. A charge is placed at the point P. A positive charge is placed at the point P. 4 options are given. First option is EQ is equal to ER. And EQ is less than ER. Next, VQ is greater than VR. VQ is less than VR. So these are the options. Which is correct? The metallic plate. This is metallic plate. So, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ప్లేట్ కి మెటల్ కదా, కండక్టర్ కి ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో లైక్ దిస్ పర్పెండిక్యులర్ గా ఎండ్ అవ్వాలమ్మా ఫీల్డ్. అంటే ఇది Q పాయింట్, ఇది R పాయింట్.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్. అంటే ఇలా వచ్చే కొద్దీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ కర్వ్ లైన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, పైకి వెళ్ళే కొద్దీ అంటే డెన్సిటీ పెరుగుతుంది కదా, ఫీల్డ్ లైన్స్ యొక్క డెన్సిటీ, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డెన్సిటీ పైన ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంది అంటాం. కిందకు వచ్చేసరికి దూరంగా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ అంటాం. వాట్ అబౌట్ పొటెన్షియల్? పొటెన్షియల్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఎప్పుడు? హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఓకే, నోట్ డౌన్ దిస్. So 15th question. A square coil of side 25 centimeters and 1000 turns. 25 square coil, 1000 turns. Last then 1000 turns are rotated with a uniform speed about an axis perpendicular to the direction of magnetic field. Perpendicular అంటే magnetic field ఎలా ఉందనుకోండి, స్క్వేర్ కాయిల్ ఎలా పెట్టి ఇలా తిప్పాడు. ఓకే, ఇప్పుడు యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్. అట్ ద ఇన్స్టెంట్ ద EMF induced is 200 sin 100 pi t. The magnetic induction is 200 sin 100 pi t. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే NBA ఒమేగా sin ఒమేగా t. NBA ఒమేగా sin ఒమేగా t. ఓకే, అంటే ఈ NBA ఒమేగాని 200కి ఈక్వల్ చేయండి, బి కట్టేయాలి అంతే. రాయండి అమ్మా, జస్ట్ రైట్ డౌన్ దిస్ అండ్ దెన్ యూ కెన్ లీవ్. బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్. ఇంకా ఏంటంటే 10 క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి, తర్వాత నేను చెప్తానులేండి. బాయ్. ఓకే, జస్ట్ erasing this. So 18th question. It is from magnetism, and the question is, at a place the true value of angle of dip is 60 degrees. The true value of angle of dip, true dip, apparent dip అని ఉంటాయి కదా. ట్రూ డిప్ ఎంత అంటే 60 degrees అని ఇచ్చాడు. డిప్ అంటే tan theta. tan theta ఏంటి ఫార్ములా? BV by BH. Okay, this is 18th question, right? ఇప్పుడు ఏం చేశాడంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచి 35 degrees తిప్పాడు. The angle of dip is found to be tan inverse 2. అంటే tan 60 is equal to BV by BH. ఇప్పుడు tan of tan inverse 2. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్ మారింది. యాంగిల్ ఆఫ్ డిప్ ఈజ్ నౌ చేంజ్డ్. అంటే BV by BH cos phi అని రాయాలి. ఓకే, అంటే మనం మామూలుగా మ్యాగ్నెటిక్ నీడిల్ ఇలా వెర్టికల్ గా పెట్టామనుకోండి, వెర్టికల్ గా ఉండదు, ఇలా పడిపోతుంది. ఇలా పడిందంటే అర్థం ఏంటి? BV పైకి ఉంది, BH హారిజాంటల్ ఉంది. BH ఎప్పుడు ఎలా ఉంటుంది? సౌత్ పోల్ టు నార్త్ పోల్ కదా. BH హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ఇలా తిప్పామనుకోండి, మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే ఏ ప్లేన్? ద ప్లేన్ కనెక్టింగ్ సౌత్ అండ్ నార్త్. దాని నుంచి కొంచెం ఇలా తిప్పామనుకోండి, అప్పుడు BV by BH రాదు, BV by BH cos phi వస్తుంది. అంటే BH ఆ డైరెక్షన్ ఎంత ఉంటుంది? BH cos phi ఉంటుంది. అదవుతుంది. అప్పుడు డిప్ అపరెంట్ డిప్ అయిపోతుంది కదా. దిస్ ఇస్ ద అపరెంట్ డిప్. నౌ వాట్ ఈస్ ఆస్కింగ్ ఇస్, what is the value of phi? What is the value of phi? 4 options he has given: 45 degrees, 15 degrees, 60 degrees, 30 degrees. ఈ రెండు డివైడ్ చేస్తారా? ఈ రెండు డివైడ్ చేస్తే √3/2 డివైడెడ్ బై 2 cos phi పైకి వెళ్ళిపోద్ది. cos phi tan 60 √3 కదా. tan 60 √3 అంటే cos phi √3/2 వచ్చింది. అంటే phi ఎంత?
30 degrees. That is the answer. Note చేయండి. tan 60 √3 కదా. So magnetic needle we rotated it by an angle phi. అంటే ఇప్పుడు డిప్ ట్రూ డిప్ రాదు, అపారెంట్ డిప్ వస్తుంది. ఓకే, next 19th question. This is a tricky question. Okay, 19th ది రిలాక్స్ చేస్తానే. ఓకే, ఇక్కడ టూ బాడీస్ ఉన్నాయి, సేమ్ మాస్. This mass is m and this mass is also m, connected by a string of length l. ఓకే, తర్వాత దీనికి ఎంత వెలాసిటీ ఇచ్చాడంటే √6gl వెలాసిటీ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే what is the maximum height the center of mass will rise? What is the maximum height the center of mass will rise? So 4 options we have: 3l/4, l/2, 3l/2 and l. These are the options. ఫస్ట్ ఈ స్ట్రింగ్ లూజ్ గా ఉంటది కదా, ఇది ఇలా తిరుగుతుంది పైకి, ఇలా వెళ్ళి ఈ స్ట్రింగ్ కూడా పైకి లాగుతూ ఉంటుంది. ఒక దగ్గర వచ్చేసరికి 2 మాస్లు ఇలా ఉంటాయి. 2 మాస్లు ఇలా ఉన్నప్పుడు దీని స్పీడ్ ఎంతో చెప్పగలమా మనం? దీని స్పీడ్ ఇనీషియల్ గా ఏంటుంది? ఏ ఎనర్జీ ఉంది? కైనెటిక్ ఎనర్జీ ఉంది. కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² కదా. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా వచ్చింది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgl కదా. ఇప్పుడు వెలాసిటీ కడదామే, ½ mv². m క్యాన్సిల్ అయింది త్రూ అవుట్. ఓకే, 3gl నుంచి gl తీస్తే 2gl, 4gl అంటే 2√gl వచ్చింది. ఇక్కడ స్పీడ్ 2√gl. ఇక్కడ దాకా అర్థమైందా? అంటే ఇక్కడ వెళ్ళేసి పైకి వెళ్ళి కొద్ది వెలాసిటీ తగ్గుతుంటది కదా, ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది కదా, కైనెటిక్ ఎనర్జీ తగ్గాలి కదా. మరి అంటే ఇలా వచ్చింది. ఇప్పుడు స్ట్రింగ్ టైట్ అయిన తర్వాత రెండు కలిపి మూవ్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత పైకి రైజ్ అయింది? సెంటర్ ఆఫ్ మాస్ ఇప్పుడు ఇక్కడ ఉంది, l/2 దగ్గర ఉంది. ఆల్రెడీ సెంటర్ ఆఫ్ మాస్ హ్యాస్ రైజ్ బై l/2. ఇప్పుడు స్ట్రింగ్ టైట్ అయింది. స్ట్రింగ్ టైట్ అయితే రెండు కామన్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. కామన్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా? m1u1 + m2u2 బై m1 + m2. m1u1 ఇది m1u1 + m2u2, ఇది రెస్ట్ లో కదా ఉంది, బై m1 + m2, 2m. అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, √gl వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంకెంత హైట్ వెళ్ళింది అంటే u²/2g కదా ఫార్ములా, మాక్సిమం హైట్ ఫార్ములా u²/2g. అంటే u² అంటే √gl² అంటే gl, √gl² అంటే m1v1 + m2v2. ఓకే, బై 2g l/2. ఇంకో l/2 హైట్ రైజ్ అయిందమ్మా, అంటే ఇంకో l/2 అంటే ఆన్సర్ l. ఓకే, దిస్ ఇస్ ఆన్సర్. రైట్. సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చెప్పండి ప్రాబ్లంలోని? హౌ మెనీ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాబ్లం? ఫస్ట్ స్టెప్ ఏంటి? స్ట్రింగ్ టైట్ అవ్వక ముందు వెలాసిటీ కట్టాం, స్ట్రింగ్ టైట్ అయిన తర్వాత వెలాసిటీ కట్టాం, కామన్ వెలాసిటీ అంటాం దాన్ని. ఆల్రెడీ ఎంత హైట్ రైజ్ అయింది? సెంటర్ ఆఫ్ మాస్ l/2 హైట్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత హైట్ రైజ్ అవుతుంది? l/2 హైట్ రైజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఓకే, this is fine. Nice question, somewhat innovative. erase చేస్తాను. సో 3 step ప్రాబ్లం కదా ఇది.
నాట్ డైరెక్ట్ ఫార్ములా అయితే కాదు. ఇందాకైతే ఓకే పర్లేదు, 2-step ప్రాబ్లం అదే. నెక్స్ట్ ఇది కెలరీమెట్రీ. కెలరీమెట్రీ ఏంటంటే స్టీమ్ at 100 degrees centigrade is passed into 1.1 kg of water contained in a calorimeter of water equivalent 0.02 kgs. Water equivalent 0. ఇది వాటర్ ఈక్వలెంట్, ఇది క్యాలరీమీటర్, వాటర్ ఈక్వివలెంట్. And it is at 15 degrees centigrade. Final temperature is 80 degrees. Final temperature 80 degrees. What is the steam that is condensed? Steam ఎంత కండెన్స్ అయింది? 0.13 kgs is the answer. Okay. Let us see how we can do this. And the heat loss by hot body is equal to ఏమని రాయాలి? Heat gained by cold body. Last problem ఏ హీట్ అంటే హీట్ లాస్ట్ బై ముందు స్టీమ్ కండెన్స్ అవ్వాలి. ముందు గ్రామ్స్ లో పెడదాం, అది డివైడెడ్ బై 1000 చేస్తే కిలోగ్రామ్స్ లో మారుతుందిలేండి. ఓకే, ఎల్ వాల్యూ ఇవ్వలేదు, ఎల్ వాల్యూ 540 తీసుకుందాం. 540 తెలుసు కదా, 540 క్యాలరీస్ పర్ గ్రామ్. తర్వాత ఇది వాటర్ లో మారింది, గ్రామ్స్ వాటర్ లో మారింది. వాటర్ స్పెసిఫిక్ 1 కదా. ఇది ఈక్విలిబ్రియం టెంపరేచర్ 80, 100 degrees వాటర్ లో మారింది. 100 నుంచి ఇది హీట్ లాస్ బై హాట్ బాడీ. హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ ఏంటి? 1.1 kgs అంటే ఎన్ని గ్రాములు? 1100 grams. స్పెసిఫిక్ ఆఫ్ వాటర్ 1. రైజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 65 ప్లస్ మరి కెలోరీమీటర్ కూడా టెంపరేచర్ రైజ్ అయింది. కెలోరీమీటర్ ఇదంతా ఎన్ని గ్రాములు? ఇది 20 గ్రాములు, 20 grams. అంటే దాని M/S వాల్యూ ఇచ్చాడు 20 grams వాటర్ ఈక్వలెంట్ అంటే స్పెసిఫిక్ ఆఫ్ వాటర్ 1 కదా. అంటే వాటర్ ఈక్వలెంట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్స్ విచ్ రిక్వైర్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ విచ్ హ్యాస్ ద సేమ్ థర్మల్ కెపాసిటీ యాజ్ దట్ ఆఫ్ ద బాడీ. ఒక బాడీ ఉందమ్మా, కెలోరీమీటర్ ఉంది, దీని థర్మల్ వాటర్ ఈక్వలెంట్ ఇచ్చాడంటే వాటర్ ఈక్వలెంట్ దేంట్లో ఇస్తాడు? గ్రామ్స్ లో ఇస్తాడు. అంటే వాటర్ ఈక్వలెంట్ ఆఫ్ ఎ బాడీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్స్ హూస్ థర్మల్ కెపాసిటీ ఇస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద బాడీ. అంటే థర్మల్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత? గ్రామ్స్ వాటర్, M/1 కదా. అంటే నాకు M/S వాల్యూ ఇచ్చాడు, ఏది? కెలోరీమీటర్. డెల్టా టీ ఎంత? 65. ఓకే, ఇక్కడ నుంచి M క్యాలిక్యులేట్ చేసి డివైడ్ బై 1000 చేయండి, ఆన్సర్ కేజెస్ లో ఉంది. అర్థమవుతుంది, రాయండి. ఇదంతా గ్రామ్సే కదా, అంతా గ్రామ్స్. చాలా ఇంకోటి చెప్పాలా? ఇంకో ప్రాబ్లం చెప్పనా? ఈజీగా ఉంటే చెప్పేస్తాను. ఫస్ట్ ఇది రాయండి. టైం అయిపోయిందా? Next one is a big problem. Okay. Okay, bye everybody. Okay. There is a hydrogen-like atom. So hydrogen-like atom its atomic number is Z. It is in the higher excited state with quantum number n. Okay. The excited atom can make a transition to the fast excited state by successively emitting 2 photons, 10.2 electron volts and 10.2 electron volts and 17.0 electron volts. అంటే n నుంచి 1 వచ్చింది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? n = 2 కదా. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n = 2 వచ్చింది.
అలాగా వస్తున్నప్పుడు మొత్తం 2 ఫోటాన్స్ ఎమిట్ అయ్యాయి. ఒక ఫోటాన్ ఎంత ఎనర్జీ ఉంది, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంది. ఇంకో ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉంది, 17 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంది. అలాగే ఆల్టర్నేట్లీ ద ఆటమ్ ఫ్రమ్ ద సేమ్ ఎక్సైటెడ్ స్టేట్ క్యాన్ మేక్ ఏ ట్రాన్సిషన్ టు ద సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. అదే దాంట్లోంచి ఎన్ నుంచి సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఎంత, n ఈక్వల్ టు 3 కదా. By emitting 2 photons, one is 4.25 electron volts and the second one is 5.95 electron volts. Okay, determine the value of Z. Determine the value of Z. Okay, ionization potential ఎంత ఇచ్చాడంటే 13.6 electron volts ఇచ్చాడు. Okay, that is the question. The 21st question from NTA 30 paper. Okay, ఒకసారి మ్యూట్ లో పెడతాను. రైట్, ఓకే. అంటే ఇక్కడ హైడ్రోజన్ లైక్ ఆటమ్ ఉంది. హైడ్రోజన్ లైక్ ఆటమ్ n స్టేట్ లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద n స్టేట్, క్వాంటమ్ నెంబర్ n అన్నాడు. అక్కడ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ కి పడింది. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఎంత, n ఈక్వల్ టు. అలా వస్తున్న టైంలో 2 ఫోటాన్స్ ఎమిట్ చేసింది. అలాగే ఆల్టర్నేట్లీ ద సేమ్ ఆటమ్ క్యాన్ గో టు ద సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. ఓకే, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏంటి, n ఈక్వల్ టు 3. n ఈక్వల్ టు 1 అనేది గ్రౌండ్ స్టేట్ కదా, అదవుతుందా? సరే, అయనైజేషన్ పొటెన్షియల్ ఇంత ఇచ్చాడు. We have to find Z, atomic number కట్టాలి. 13.6 into 1 by 2 square minus 1 by n square is equal to ఎంత అవుతుంది, ఈ రెండు యాడ్ చేయాలి, 27.2. అర్థమైందా? మొత్తం ఎనర్జీ ఎంత అమ్మా, ఈ రెండు యాడ్ చేస్తానే కదా ఈ ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేది. తర్వాత ఇక్కడ కూడా అంతే, 13 Z square ఉంటుంది కదా, ఇక్కడ Z square, Z కట్టాలి. 13.6 into Z square into 1 by 3 square minus 1 by n square is equal to, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 10, 1, 11, 12, 10.2 వస్తుంది. You're getting this as 10.2. ఓకే, ఫస్ట్ ఈ రెండు డివైడ్ చేసి n వాల్యూ కట్టండి. n వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే z వస్తుంది. ఓకే, I'll just give out the answer for you. Answer you will get it as 3. Z 3 వస్తుంది. Random. అంటే డైరెక్ట్ గా 27.2 అని ఇచ్చేయకుండా ఇలా ఇచ్చాడు అనమాట. కొంచెం ట్విస్ట్. అంటే ఏంటి ఇలా ఉందేంటి అనుకుంటాం కదా, 10.2 ఉందేంటి, 17.00 ఉందేంటి, ఈ రెండు యాడ్ చేస్తానే కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేది. అలాగే ఈ రెండు యాడ్ చేయాలి, 10.2 వస్తుంది అది. ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ విల్ గెట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే, ఫైన్ కదా. కొంచెం ట్విస్టింగ్ ఉంది. కొంచెం ట్విస్టింగ్ అంటే ఒకటే ఇవ్వకుండా రెండు ఇచ్చాడు, 2 ఫోటాన్స్ అని ఇచ్చాడు. అంటే ఈ రెండు యాడ్ చేయాలి, ఈ రెండు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవాళ ఇచ్చిన అసైన్మెంట్ చేయండి, కొంచెం ఈజీగానే ఉంది. మొన్న హీట్ అండ్ థర్మోడైనమిక్స్ పారాగ్రాఫ్లు ఇచ్చాడు. అంటే లాస్ట్ క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి, మధ్యలో క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయి. ఇవాళ టుడేస్ అసైన్మెంట్ యూ డూ, టుమారో విల్ డిస్కస్ దట్ వేవ్స్. ఇప్పుడు వేవ్స్ క్వశ్చన్ ఉంది చూడండి ఇక్కడ. సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద వేవ్స్. A source of sound of frequency 300 Hz. Source of sound of frequency 300 Hz and a receiver is located along the same line. ఇక్కడ ఒక రిసీవర్ ఉంది. రిసీవర్ అన్న అబ్జర్వర్ అన్న ఒకటే కదా. రిసీవర్ ఇన్ ద సేమ్ లైన్ అలాంగ్ ద
అంటే ఇక్కడ వాల్ ఉంది, దర్ ఇస్ ఎ వాల్. ఓకే, ఈజ్ అలాంగ్ ద సేమ్ లైన్ నార్మల్ టు ఏ వాల్. Normal to a wall. Both the source and receiver are stationary. Velocity 0. And the wall recedes with the velocity. Wall దూరం వెళ్ళిపోతుంది. Wall 20 meters per second తో వెళ్తుంది. Okay, the beat frequency registered by the receiver is 240 by x. Beat frequency is 240 by x. What is the value of x? That is the question. And velocity of sound is 330 meters per second. This is the velocity of sound. Okay. Answer is x value is 7. This is the answer. Beat frequency ఉంటుంది. ఇది డైరెక్ట్ సౌండ్ ఎంత వినిపిస్తుంది? డైరెక్ట్ సౌండ్ 300 వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా రిలేటివ్ మోషన్ లేదు కదా. ఇక్కడ దెర్ ఇస్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. డైరెక్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డైరెక్ట్ సౌండ్ ఈస్ 300. రిలేటివ్ మోషన్ ఉండాలి కదా. డాప్లర్ ఎఫెక్ట్ కి రిలేటివ్ మోషన్ ఉండాలి. తర్వాత మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, లెట్ us assume that we are here. మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. మనకి ఎంత ఫ్రీక్వెన్సీ సౌండ్ వినిపిస్తుంది? దూరంగా వెళ్ళిపోతున్నాం. V minus V0 by V వస్తుంది. అంటే 300 ఇంటూ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత? 330 కదా. అదే ఫార్ములా రూపంలో రాసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తానే. V minus V0 by V మనకి వినిపించే సౌండ్. ఇప్పుడు ఇక్కడ వాల్ మీద డిటెక్టర్ పెడితే అదే కదా ఫ్రీక్వెన్సీ సౌండ్ వినబడేది. ద సేమ్ ఫ్రీక్వెన్సీ సౌండ్ విల్ బి హర్డ్ బై ద డిటెక్టర్. అక్కడ వాల్ మీద ఇక్కడ డిటెక్టర్ పెడితే ఇప్పుడు ఆ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దాట్ వేవ్స్ ఆర్ గెటింగ్ రిఫ్లెక్టెడ్. అది ఎంత ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. వాల్ ఇప్పుడు సోర్స్ లా బిహేవ్ చేస్తుంది. వాల్ విల్ బిహేవ్ లైక్ ఏ సోర్స్ అండ్ నౌ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద వేవ్స్. అంటే సోర్స్ దూరంగా వెళ్ళిపోతుందమ్మా. సోర్స్ దూరంగా వెళ్ళిపోతే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఇంటూ V by V plus Vs అని రాయాలి. V by V plus Vs. ఇక్కడ Vs అన్నా V0 అన్నా వెలాసిటీ. ఇక్కడ V0 Vs ఒకటే. V0 is equal to Vs is equal to velocity of the wall. Velocity of the wall. ఇది కడదాం. ఇది కట్టి ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మైనస్ చేస్తే బీట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అర్థమవుతుందా? ఎలాగో V ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎంత వస్తుందో చెప్పండి. 300 ఇంటూ 330 మైనస్ 20 310 డివైడెడ్ బై V plus Vs. V plus 330 plus 20 350. Okay, this is cancelled. 5. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ రెండు మైనస్ చేయాలి. రెండు మైనస్ చేస్తే బీట్ ఫ్రీక్వెన్సీ డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ అని రాద్దామే. 300 కామన్ తీసేయండి. 300 కామన్ తీస్తే 1 మైనస్ 31 by 35 వస్తుంది. ఓకే, ఈ రెండు మైనస్ చేయాలి. అంటే 300 ఇంటూ 4 by 35 వచ్చిందా. అండ్ సో హౌ మచ్? డెల్టా 7 వస్తుందా? 3 10s 7 టేబుల్ పోదు కదా. 35 5 7s 5 రావట్లేదే బీట్ ఫ్రీక్వెన్సీ. 31 by 35 వస్తుంది. ఇప్పుడు మిస్టేక్ చేసాం. ఓకే, what is the answer? 7 is the answer. ఇది 5 ఎన్నిసార్లు పోతుంది? 60 టైమ్స్ పోతుంది. కరెక్టే. 240 by x అన్నాడు కదా. 240 by 7 వచ్చింది మనకి. ఆడేమన్నాడు? 240 by x అన్నాడు. అంటే x వాల్యూ 7. ఓకే, నోట్ చేయండి. ఒకసారి చూడండి. ఈ సౌండ్ ఇలా వెళ్ళి ఇక్కడ తగిలి మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా. ఇలాగా
ఓకే, ఇలా తగిలిందంటే దీనికి ఎంత ఫ్రీక్వెన్సీ సౌండ్ వినబడినట్టు? అంటే అబ్జర్వర్ దూరంగా వెళ్ళిపోతుంటాయి కదా, అంటే ఇది పైన మైనస్ వస్తుంది, వి మైనస్ వి నాట్ బై వి. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ సౌండ్ అంటే ఈ సౌండ్ అంటే సోర్స్ దూరంగా వెళ్ళిపోతున్నట్టు. సోర్స్ దూరంగా వెళ్ళిపోతే కింద ప్లస్ అయ్యాలా? సోర్స్ అబ్జర్వర్ ఏంటి ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ ద వాల్. అబ్జర్వర్ అండ్ సోర్స్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ద వాల్. వెలాసిటీ ఆఫ్ ద వాల్ ఎంత? 20 meters per second. అర్థమవుతుందా? చేయగలరా? రాయండి. 240/7. డైరెక్ట్ సౌండ్ ఏంటి? డైరెక్ట్ సౌండ్ 300 అనిపిస్తుంది. ఇక్కడ రిలేటివ్ మోషన్ లేదు కదా. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దిస్ ఇస్ ద వాల్. దిస్ వాల్ ఈస్ మూవింగ్ అవే with a speed 20 meters per second. I'll just erase this. Okay. Speed frequency is 7. Okay, right. Next problem. Next problem చూడండి. ఒక నిమిషం. Diameter of the aperture of a plano-convex lens. Okay, plano-convex lens ఇలా ఉంది. దీని డయామీటర్ 6 centimeters ఇచ్చాడు. డయామీటర్ ఆఫ్ ద అపర్చర్ is 6 centimeters. ఈ లెంత్, దిస్ లెంత్. తర్వాత diameter of the aperture, right? And the thickness at the center is 3 centimeters. Thickness at center is 3 centimeters. ఇది ఈ distance, this distance. Okay. The image of an object is real and twice the size of the object. Image ఏంటి? Image is real and twice the size of the object. Twice the size of object. Okay. If the speed of light in the material of the lens is 2 into 10 power 8 meters per second. Speed of light in the material లోపల స్పీడ్ అంటే ఇక్కడ నుంచి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కట్టచ్చులేండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ డివైడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత? 3 into 10 power 8 అంటే 1.5 వచ్చింది. ఇది గ్లాస్, 1.5 గ్లాసే కదా. ఓకే, ద డిస్టెన్స్ వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఫ్రమ్ ద ప్లేనో-కాన్వెక్స్ లెన్స్ ఈస్ యూ కట్టాలి. యూ ఈస్ డాష్ ఇంటూ 15 centimeters అన్నాడు. ఎక్కడ పెట్టాడు? వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్. ఆన్సర్ 3 అని ఇచ్చాడు. దట్ ఈస్ ద ఆన్సర్. ముందు ఫోకల్ లెంత్ కట్టాలి. ఫోకల్ లెంత్ కట్టి తర్వాత ఈ ఫార్ములా వేయాలి. 1/f is equal to 1/v minus 1/u. లాస్ట్ లో వేయాలి ఫార్ములా. ఇది ఈ డిస్టెన్స్ y అనుకోండి. ఇది y అయితే ఈ డిస్టెన్స్ r మైనస్ y అవుతుంది. ఓకే, ఇది 3 centimeters కదా. ఇది మొత్తం ఎంత? r మైనస్ 3 అనేసేస్తాను. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది ఇలా ఇలా ఎక్స్టెండ్ చేస్తే దీనికి ఒక సెంటర్ ఉంటుంది.
ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ థిక్నెస్ తీస్తాం అనుకోండి, ఈ డిస్టెన్స్ వస్తుంది. ఇది మొత్తం 600. దెన్ ఇది ఆర్ అమ్మా, ఇది రేడియస్. ఇప్పుడు ఇక్కడ నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కడదామే. రేడియస్ ఆఫ్ కర్వేచర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ రైట్ లైక్ దిస్, రైట్. ఇక్కడ నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. యూ విల్ గెట్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6r ప్లస్ 9. ఓకే, అంటే ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. 6r ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ వచ్చింది. 3 సెంటీమీటర్స్ ఉండదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత? దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆర్ స్క్వేర్. డయామీటర్ ఆఫ్ ద అపర్చర్ మొత్తం ఎంత? అది రేడియస్ 15 వస్తుందమ్మా. విల్ గెట్ ద రేడియస్ as 15 r minus y whole square. Smaller he has taken it as 6/2. కరెక్టే. ఇక్కడ ఏదైనా సెంటీమీటర్స్ మీటర్స్ లో మార్చలేదు ఏంటో. ఒకటి ఎంఎం ఇచ్చాడు, థిక్నెస్ ఎంఎం లో ఇచ్చాడు. సారీ, థిక్నెస్ ఎంఎం లో ఇచ్చాడు. థిక్నెస్ ఇస్ గివెన్ ఇన్ ఎంఎం. అంటే ఇది ఎంఎం అంటే 0.3 అని రాసుకోవాలి ఇక్కడ. ఇది 3 mm అమ్మా. ఓకే, ఇది 0.3. ఆ 0.3 హోల్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేయండి. 0.3 హోల్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 2 into 0.3 ఎంత? 0.6. తర్వాత మనకి ఆర్ ఎంత వస్తుంది చెప్పండి? ఆర్ ఈజ్ నథింగ్ బట్ 9 డివైడెడ్ బై 0.6 అంటే 90/6. 90/6 ఈజ్ 15 సెంటీమీటర్స్. ఇక్కడ రాంగ్ రాసుకున్నాను. ఇదేంటమ్మా? థిక్నెస్ ఎంత? 3 mm అని ఇచ్చాడు. ఇదేమో డయామీటర్ ఆఫ్ ద అపర్చర్ 6 ఇచ్చాడు. ఇది 6 ఇస్తే ఇది 3 కదా. ఇప్పుడు మనకి ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి? μ2/μ1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. r2 ఇన్ఫినిటీ రాసుకోవాలి. r2 ఎందుకు ఇన్ఫినిటీ రాయాలి? ఒకటి ప్లేన్ సర్ఫేస్ కదా. ఇదెంతమ్మా? 1.5 మైనస్ 1 0.5 కదా, అంటే 1/2 అంటే 1/30 వచ్చింది. 1/f. అది ఇక్కడ వేద్దాం. ఫోకల్ లెంత్ ప్లస్ ఏ ఉంటుంది, కాన్వెక్స్ కదా, ప్లస్ ఏ వస్తుంది. ఇది 1/v. 1/v. vని 2u అని రాసుకోండి. vని 2u, ఎందుకంటే ఆబ్జెక్ట్ హైట్ ఈస్ ట్వైస్ ద ఇమేజ్ హైట్ అన్నాడు కదా. అప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అంటే మనకి యాక్చువల్గా ఇలా ఉంటుంది ఫార్ములా. v/u ఈజ్ ఈక్వల్ టు ఏమని ఉంటుంది? hi/h0 అని ఉంటుంది కదా. అర్థమైందా? అండ్ యూ ఏమో -u అని తీసుకోండి. యూ హ్యావ్ టు టేక్ -u సైన్ కన్వెన్షన్ ప్రకారం. ఇది 3/2u ఈజ్ ఈక్వల్ టు 1/30. అంటే మనకి u ఈజ్ ఈక్వల్ టు 45 సెంటీమీటర్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 45 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 3 కదా ఆన్సర్. సో దిస్ అంటే this is somewhat tricky question here. Diameter of the aperture ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్. అంటే ఇది 6 ఇచ్చాడు, అంటే ఇది 3 కదా. అండ్ థిక్నెస్ అట్ ద సెంటర్ ఎంత ఇచ్చాడు? 3 mm ఇచ్చాడు. 3 mm అంటే ఇది 3 mm అయితే ఇది ఎంత అవుతుంది? r-0.3 సెంటీమీటర్స్ కదా. r-0.3. ఇదేమో 3, ఇది ఏమో r రేడియస్. అప్పుడు అక్కడ నుంచి రేడియస్ కట్టచ్చు. ఇక్కడ ఏదో నెగ్లెక్ట్ చేశాను. వాట్ ఐ నెగ్లెక్టెడ్ హియర్? 0.3 హోల్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేశాను. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఉంటుంది కదా. b స్క్వేర్ ఏంటది? 0.3 హోల్ స్క్వేర్. అది నెగ్లెక్ట్ చేశాను. అక్కడ నుంచి r15 వచ్చింది. అండ్ వాట్ ఈస్ లెన్స్ మేకర్స్ ఫార్ములా? 1/f is equal to μ2/μ1 minus 1 into 1/r minus 1/infinity. ఎందుకు వేసాను? ప్లేన్ సర్ఫేస్ కదా. మీరు ఇలా రండి, ఇలా వస్తుంది అనుకోండి. r ప్లస్ తీసుకోవాలి. r ప్లస్ తీసుకొని r2 ఇన్ఫినిటీ తీసుకోవాలి. లేకపోతే ఇలా వెళ్ళండి. ఇలా వెళ్ళినప్పుడు r1 ఇన్ఫినిటీ తీసుకోండి, r2 మైనస్ r1 తీసుకోవాలి.
అంటే -1/r ఎంత అవుతుంది, మళ్ళీ 1/r అవుతుంది. సైన్ కన్వెన్షన్ ఎలాగైనా ఒకటే, మీరు ఇలా వెళ్ళినా ఇక్కడ 1/r అనే వస్తుంది. కాన్వెక్స్ లెన్స్ కి ఏమొస్తుంది, మా ఫోకల్ లెంత్ పాజిటివే కదా. ఓకే, పాజిటివ్ వచ్చింది కదా ఇక్కడ. ఫోకల్ లెంత్ 1/30 వచ్చింది. మీరు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్ తీసుకోవాలి. రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టి యువతల పక్కన ఇమేజ్ ఫామ్ అవుతుంది. యువతల పక్కన అంటే ఈ డిస్టెన్స్ పాజిటివ్ కదా, లైట్ ఇలా వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం, లైట్ ఇలా వస్తుంది. ఈ డిస్టెన్స్ పాజిటివ్ తీసుకోవాలి కదా. ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ తీసుకోవాలి. ఇలా ఉంది, బ్యాక్ ఉంది అంటే లైట్ ఇలా వస్తుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇలా మెజర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఎంత వచ్చిందమ్మా, u is 45 సెంటీమీటర్స్. ఇది అలా 2u అనేది తీసుకున్నాం. ఇది బికాజ్ అది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇదే కదా, v/u is equal to ha/h0 కదా. అర్థమవుతుందా? అంటే ఇది హైట్ 2 టైమ్స్ ఉందంటే డిస్టెన్స్ కూడా 2 టైమ్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ ట్వైస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది కదా. రాయండి. సో ఇది మీకు కొత్తగా ఉంది కదా, దిస్ ఇస్ లిటిల్ న్యూ. అంటే ఇది మీకు ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చి ఫోకల్ లెంత్ కట్టి ఇది డైరెక్ట్ గా కట్టించు. ఇది కొత్తగా ఇచ్చాడు కొంచెం, అర్థమైందా? ఇది ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ ఉంది, 2016 లో ఇప్పుడు అడిగాడు. ఓకే, అంటే అప్పుడు అడిగినప్పుడు మ్యూ ఇచ్చాడు డైరెక్ట్ గానే, ఇప్పుడేమో మ్యూ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. మ్యూ ఏమని చెప్పాడు, మ్యూ ఎలా చెప్పాడు, ఆ పర్టికులర్ మెటీరియల్ లోని వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఎంత అన్నాడు, 2 × 10⁸ అన్నాడు. అప్పుడు మ్యూ కట్టచ్చు కదా. ఓకే, రాయండి అమ్మా. సో దిస్ ఇస్ క్యాలిక్యులేషన్ ఇక్కడ నెగ్లెక్ట్ చేశాను. ఓకే, రైట్. Where is this? సో చాలా కట్టాల్సి వచ్చింది. ఫస్ట్ మ్యూ కట్టాలి, తర్వాత ఆర్ కట్టాలి, తర్వాత ఫోకల్ లెంత్ కట్టాలి, లాస్ట్ లో డిస్టెన్స్ వస్తుంది. 4 స్టెప్స్. సైన్ కన్వెన్షన్ అర్థం అవుతుంది కదా. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ఈజీ ఓన్లీ. ఒక లార్జ్ వెజల్ ఉంది, కింద ఒక స్మాల్ ఓపెనింగ్ ఉంది. వాటర్ ఎంత దాకా ఫిల్ చేయొచ్చు, సో దట్ వాటర్ ఈజ్ నాట్ లీకింగ్ అవుట్. బయటికి వాటర్ అయితే లీక్ అవ్వట్లేదు, వాటర్ ఈజ్ నాట్ లీకింగ్ అవుట్. టు వాట్ హైట్ వాటర్ కెన్ బి ఫిల్డ్ అంటే ఇలా రాయాలమ్మా, ρgh × πr². ఇది ప్రెషర్. హెచ్ హైట్ వాటర్ ఉంటే ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుంది, ρgh ఉంటుంది. ప్రెషర్ ఇంటూ ఏరియా ఏంటి, ఫోర్స్. దీన్ని ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అవుతూ ఉంటుంది. ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఎంత, T × 2πr. సో ఇక్కడ నుంచి హెచ్ కట్టగలరా? వాట్ ఇస్ ద క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద మాక్సిమం హైట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మీరు చేసుకోండి. వాట్ ఇస్ ద మాక్సిమం హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ so that the water is not leaking out? That is the question. I will write the question here. What is the maximum height of water level so that it is not leaking out? Okay, next 25th. Question.
solving this. 25th little difficult, చూద్దాం. ఈ ఫార్ములా గుర్తుంటుందా? అయితే ఇది ఏంటి ఫార్ములా ఏంటి? హెచ్ రో జీ ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టీ ఇంటూ 2πr. అది టీ ఇంటూ 2πr అనేది ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. అది ఓకే. నెక్స్ట్ ఒక సాలిడ్ స్పెరికల్ బాల్ ఒక వాల్ హ్యాంగ్ చేసాం. స్పెరికల్ బాల్ ఎలా ఉంది? ఓకే, దీన్ని ఇలా వాల్ కి హ్యాంగ్ చేసాం. సో దిస్ లైక్ దిస్ ఇస్ ద వాల్. ఓకే, it can rotate about its axis with omega angular speed. Radius of the ball is 5/9 meters. Okay, a solid spherical ball, solid spherical ball, okay, of radius 5/9 meters is connected to the point A. Ikkada connect chesadu to the point A on the wall with the help of a string తో, అంటే స్ట్రింగ్ లో కొంత టెన్షన్ వస్తుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్ట్రింగ్ విచ్ ఇస్ మేకింగ్ 45 degrees విత్ ద వెర్టికల్. ఇక్కడ 45 degrees చేస్తుంది. ఓకే, ద స్పియర్ కెన్ రొటేట్ ఫ్రీలీ అబౌట్ ఇట్ సెంట్రల్ యాక్సిస్ అండ్ ఈస్ సెట్ ఇన్ టు రొటేషన్ అగైన్స్ ద వెర్టికల్ ఫేస్ ఆఫ్ ద వాల్ విత్ యాంగులర్ వెలాసిటీ 100 radians per second. ఒమేగా ఎంత ఇచ్చాడు? 100 radians per second తోని ఇలా తిప్పాడు. ఇలా తిప్పితే ఇన్ హౌ మచ్ టైమ్ ఇన్ సెకండ్స్ ఇట్ విల్ కమ్ టు రెస్ట్. మ్యూ వాల్యూ 0.1 ఇచ్చాడు. ఎంత టైం తర్వాత అది రెస్ట్ లోకి వస్తుంది స్పియర్? ఆన్సర్ ఇస్ 20 seconds. 20 seconds తర్వాత అన్నాడు. ఆన్సర్ ఇస్ 20 seconds. ఓకే, సో లెట్స్ డూ దిస్. దేని వల్ల రెస్ట్ లోకి వస్తుంది? ఫ్రిక్షన్ వల్ల రెస్ట్ లోకి వస్తుంది. అర్థమవుతుందా? ముందు ఫ్రిక్షనల్ ఫోర్స్ కట్టాలంటే నార్మల్ రియాక్షన్ కట్టాలి. ఈ టెన్షన్ 2 కాంపోనెంట్లు ఉన్నాయి. టీ సైన్ 45 పైకి యాక్ట్ అవుతుంది. అది 45, ఇది కూడా 45 కదా. టీ కాస్ 45 పైకి యాక్ట్ అవుతుంది. ఇటుపక్క ఎంత యాక్ట్ అవుతుంది? దిస్ ఇస్ టీ సైన్ 45. ఓకే, అలాగే కిందకి ఏమి యాక్ట్ అవుతుంది? ఎంజీ యాక్ట్ అవుతుంది. ఎంజీ వెయిట్. ఇటుపక్క ఏమి యాక్ట్ అవుతుంది? నార్మల్ రియాక్షన్. ఓకే, స్పియర్ మాస్ ఏమేమి లేదా? ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? ఇది ఇలా తిరుగుతుంది కదా, ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ విల్ యాక్ట్ డౌన్వర్డ్స్. ఫ్రిక్షన్ అంటే ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షనే కదా. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి ఒకసారి. ఎన్ని ఫోర్సులు చూడండి? టెన్షన్ ఒకటి, నార్మల్ రియాక్షన్ ఒకటి, వెయిట్ ఒకటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి, 4 ఫోర్సులు. సో ఫస్ట్ లెట్ us క్యాలిక్యులేట్. ఫస్ట్ వెర్టికల్ ఈక్విలిబ్రియం చూద్దాం. ఇక్కడ రాస్తానే వెర్టికల్ ఈక్విలిబ్రియం. వెర్టికల్ ఈక్విలిబ్రియం ఇస్ T/√2 is equal to mg ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. రెండు ఉన్నాయి, కిందకి 2 ఫోర్స్లు ఉన్నాయి, ఇదొకటి. హారిజాంటల్ ఈక్విలిబ్రియం వేద్దామే. కిందకి ఏం వెళ్ళిపోవట్లేదు కదా. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా? హారిజాంటల్ ఈక్విలిబ్రియం. అంటే ఇటుపక్క n యాక్ట్ అవుతుంది, ఇటుపక్క T/√2 యాక్ట్ అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు T/√2 కదా. ఓకే, నేను T/√2 ఎలిమినేట్ చేద్దాం. T/√2 వల్ల n రాసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ మ్యూ ఇంటూ n. ఓకే, n ఇంటూ మ్యూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు mg. మాస్ ఇచ్చాడో చూద్దాం.
మాస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ నాట్ గివెన్, రేడియస్ ఇచ్చాడు. ఓకే, మ్యూ ఎంత 0.1, మ్యూ ఇస్ 0.1. ఈ స్పియర్ ఇలా తిరిగితే ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ అవుతుంది, కరెక్టే. T/√2 అన్నది పైకి యాక్ట్ అవుతుంది. ఇక్కడ 1 - μ అని రావాలి, ఇక్కడ 1 - μ. ఓకే, నార్మల్ రియాక్షన్ ఎంత? mg డివైడెడ్ బై 1 - 0.1 ఎంత? 0.9. ఇది ఇలా ఉంచండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అవుతుంది అప్పుడు? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ 0.1 మ్యూ ఇంటూ దిస్, అంటే mg/9 అమ్మా ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇక్కడ దాకా ఓకే కదా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? టార్క్. టార్క్ mg/9 ఇంటూ r. ఇది టార్క్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా అని వేయాలి. సాలిడ్ స్పియర్ కి I ఎంత? 2/5 mr². సో ఆల్ఫా అంటే ఇది యాక్చువల్గా నెగిటివ్ టార్క్ కదా, నెగిటివ్ టార్క్ అంటే ఒమేగాని తగ్గిస్తుంది. అయ్యా ఆల్ఫా అంటే ఏంటమ్మా? అంటే ఏ అంటే ఏంటి? V - u/t అయినా V అంటే 0, ఫైనల్ గా ఆగాలంటున్నాడు కదా, దిస్ షుడ్ స్టాప్. V - u అంటే 100 డివైడెడ్ బై t కట్టాలి మీరు. ఓకే, సో ఇది సాల్వ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఓకే, you have to solve this and you will get the answer as how much is the answer? 20 seconds. This is the answer. Okay, just note down this. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంటే ముందు మనం గుర్తించాలి దేని వల్ల అది ఆగుతుంది. ఫ్రిక్షన్ వల్లే కదా ఆగుతుంది, అర్థమవుతుందా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. ముందు నార్మల్ రియాక్షన్ కట్టాలి కదా, మరి ఈ నార్మల్ రియాక్షన్ కట్టాలి కదా. నార్మల్ రియాక్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? T/√2 కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, హారిజాంటల్ గా ఏం మూవ్ అవ్వట్లేదు కదా, ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. వెర్టికల్ గా T/√2 ఉంది, కిందకేమో mg ఉంది, F కూడా కిందకే ఉంది. అంటే ఇలా తిరుగుతున్న దాన్ని ఆపాలంటే ఫ్రిక్షన్ ఇలా యాక్ట్ అవ్వాలి కదా, కిందకి యాక్ట్ అవ్వాలి. ఇది ఇలా తిరుగుతుందమ్మా. ఎంత యాంగులర్ వెలాసిటీతో ఇలా తిప్పాం? 100 radians/second తో తిప్పాం, అర్థమవుతుందా? ఇట్ షుడ్ స్టాప్. వాట్ ఈస్ స్టాపింగ్ దట్ ఫ్రమ్ రొటేటింగ్? ఫ్రిక్షనే కదా. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల టార్క్ ఎంత? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ రేడియస్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా టార్క్ అంటే. కాకపోతే నెగిటివ్ టార్క్ అది. అక్కడ కూడా మైనస్ వచ్చింది చూడండి, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, m క్యాన్సిల్ అవుతుంది. G10 అని తీసుకోమన్నాడు. G10 తీసుకొని రేడియస్ కూడా ఇచ్చాడు, రేడియస్ 5/9 ఇచ్చాడు. సో యూ సబ్స్టిట్యూట్ దట్ దేర్. ఒక రేడియస్ క్యాన్సిల్ అయిపోతుందండి, అక్కడ నుంచి టీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, రాయండి. అంటే ఇక్కడ నుంచి T/√2 ఎలిమినేట్ చేశాను, n వచ్చింది. n వస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ కట్టచ్చు కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. ఓకే, సో నైస్ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. అర్థమవుతుందా? అలవాటు చేసుకుందాం, ఏముంది. పెద్ద క్వశ్చన్స్ ఇస్తే కూడా చేయాలి. మధ్యలో చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఒక 15-16 దాకా ఉన్నాయి. ఒక 10 క్వశ్చన్స్ మటుకు కొంచెం టఫ్ ఉన్నాయి. ఓకే, రాయండి.